దేవుని స్తోత్రం స్తోత్రం. పేటపాల్ గారు మా దినాలు మహా కష్ట దినాలు. ఆ దినాల్లో వాహనాలు కూడా లేవు. సైకిల్ మీదే బిడ్డ ఎంతో కష్టంతో ఎంత దూరం నుంచి అయినా కష్టం అనుకోకుండా ప్రయాసతో వచ్చి మా అందరి కోసం ఎంతగానో తప్పించి ప్రార్థించి గొప్ప సహాయం మాకు దేవుని కృప మాకందరికీ అందించి అనేక ఆత్మలకు నా ప్రభు పోరాటనిచ్చాడు. కృపలో యవనస్తుడైన ఈ బిడ్డని దేవుడు మా దగ్గరికి నడిపించుకొచ్చాడు. ఈ బిడ్డ మా అందరి కోసం ఎంతగానో ప్రయాసపడి అన్నిటితో ప్రార్థన చేసి ప్రతి ఒక్క హృదయాన్ని కూడా దేవుడు భద్రపరిచి శుద్ధి చేసి పరిశుద్ధాత్మ శక్తితో నింపినట్లుగా ఆయన తోడ్పడ్డాడు. ఆయన అన్నిలైన బిడ్డల్లో దేవుడు మహారోగంతో పడి ఉన్నటువంటి బిడ్డ వెంకటరత్నం గారిని ఆయన ఈ గుండె చెదరిన వారిని అన్న పాట పాస్టర్ గారు పాడగానే ప్రతి అవసరం ఏమిటో నా జీవితం, ఏమిటో నా జీవితం అనుకుంటూ ఎంతకాలం కృంగిపోతావు, అనుకుంటూ ఎంతకాలం వెళ్ళిపోతావు. ఏమిటో నా జీవితం, ఏమిటో నా జీవితం. ఆయన పాట విని కన్నీటితో ప్రార్థన చేసి వెంటనే స్వస్థత పడి 15 సంవత్సరాలు ఆయన జీవించి తన జీవయాత్రను ముగించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన బంధువులంతా కూడా దేవుణ్ణి విశ్వసించి ప్రార్థనలో గట్టిగా స్థిరపడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీని గాక. స్తోత్రం ప్రభు.